ఒకని ప్రవక్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. హల్లెలూయా. ఈ లోకంలో మనం కొన్నిసార్లు ఎంత మంచిగా ఉన్నా సరే మనకి ఎక్కడో దుక్కున శత్రువులు తయారవుతూనే ఉంటారు. ఎదుగుతుంటే తట్టుకోలేని వారు, కీడు చేయాలనుకున్నవారు, మోసం చేయాలనుకున్నవారు, పడేయాలనుకున్నవారు, నాశనం చేయాలనుకున్నవారు కొన్నిసార్లు ఎక్కడో చోటన ఉంటానే ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మన ప్రవక్తన దేవునికి ఇష్టకరంగా ఉంటే, నీతి ప్రవక్తన, సత్ప్రవక్తన, పరిశుద్ధమైన ప్రవక్తన, న్యాయ ప్రవక్తన అయి ఉంటే దేవుడు మన శత్రువులందరినీ కూడా మిత్రులుగా చేస్తాడు అని. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, దేవుడు మన శత్రువుల ఎదుట మనకు భోజనాన్ని ఏర్పాటు చేస్తాడని. అంటే అర్థం ఏంటంటే, మన శత్రువుల ముందే, వారి కళ్ళ ముందే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, లేదా వారే మనకి సహాయం చేసేలా దేవుడు చేస్తాడని. హల్లెలూయా. ఎవరైతే ఇప్పుడు దాకా నీకు కీడు చేశారో, ఎవరైతే ఇప్పుడు దాకా నేను పాడు చేయాలనుకున్నారో వారే నీ అభివృద్ధికి సహాయం చేస్తారని. ఎవరైతే ఇప్పుడు దాకా నలుగురిలో నీ పేరుని చెడ్డగా చిత్రీకరించారో, నిన్ను అవమానాన్ని తీసుకువెళ్ళారో వారే నిన్ను గణపరుస్తారని, వారే నీకోసం మంచిగా మాట్లాడతారని. దావీదు గారి జీవితంలో దావీదు గారు సౌలుకి చేసిందంతా మేలే. దావీదు గారు సౌలుకి సహాయం చేస్తాడని. అయితే సౌలు దావీదు గారి మీద విషపు చూపు నిలుపుతాడు, చంపేయాలనుకుంటాడు, పాడు చేయాలనుకుంటాడు. అయితే దావీదు ప్రవక్తన దేవునికి ఇష్టమైంది కాబట్టి, నీతి ప్రవక్తన, న్యాయమైన ప్రవక్తన కాబట్టి, ఏ సౌలు అయితే దావీదుని చంపాలనుకున్నాడో, శత్రువుగా ఉన్నాడో, అదే సౌలు దావీదుని పొగుడతాడు. నువ్వు మంచివాడు దావీదు, నువ్వు ఉపకార బుద్ధి కలిగిన వాడు అని చెప్పి దావీదుని పొగుడతాడు. నువ్వు రాజు అవుతావు అని పొగుడతాడు. కేవలం సౌలు మాత్రమే కాదు, శత్రు రాజ్యమైన ఫిలిస్తీ దేశంలో ఉన్న రాజులు కూడా దావీదుని అంటారు, నీవు దేవదూత లాంటి వాడు అని. హల్లెలూయా. నీ నుంచి మేలు పొందిన వారే నీకు శత్రువులు అయిపోయారు, నీ నుంచి సహాయం పొందిన వారే నీకు శత్రువులు అయిపోయారు. దావీదు సౌలు జీవితం అలాంటిదే. కానీ ఏ సౌలు అయితే మేలు పొంది దావీదు కీడు చేయాలనుకున్నాడో, అదే సౌలు దావీదుని పొగుడతాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు.